క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరికీ వందనాలు. హ్యాపీ ఫాదర్స్ డే. ఈ సృష్టిని కలుగజేసిన దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. తన ప్రేమను చూపించడానికి అమ్మను ఇస్తే, తన సంరక్షణను, బాధ్యతను, క్రమశిక్షణను చూపించడానికి నాన్నను బహుమతిగా ఇచ్చాడు. లోకంలో చాలా మంది అంటారు, నాన్న ప్రేమ పైకి కనిపించదు, ఆయన కఠినంగా ఉంటాడని. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తండ్రి మనసు ఎలాంటిదో, ఒక తండ్రి స్థానం ఎంత గొప్పదో చాలా స్పష్టంగా సెలవిస్తోంది. ఈరోజు ఈ ప్రత్యేక సందేశంలో దేవుని వాక్యం ప్రకారం అసలైన తండ్రి ప్రేమ ఏంటో మనం ధ్యానించుకుందాం. మొదటిగా చూసినట్లయితే, కనికరము గల తండ్రి మనస్సు. కీర్తన గ్రంథము 103:13 వచనంలో చూసినట్లయితే, తండ్రి తన కుమారుల మీద జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి మీద జాలిపడును. ప్రియమైన వారలారా, కీర్తనాకారుడు అంటున్నాడు, ఒక భూ సంబంధమైన తండ్రి తన పిల్లల మీద కనికర పడతాడట. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం తప్పిపోయిన కుమారుడి ఉపమానం చూస్తాం. ఆ చిన్న కుమారుడు తండ్రి ఆస్తిని పాడు చేసి సర్వస్వం కోల్పోయి అవమానాలతో తిరిగి వస్తున్నప్పుడు లోకం అతన్ని నిందించింది. కానీ తండ్రి మాత్రం దూరాన ఉన్న తన కొడుకుని చూసి పరుగు పరుగున వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. అది తండ్రి మనస్సు అంటే. మనం తప్పులు చేసినప్పుడు లోకం మనల్ని వెలివేయవచ్చు, కానీ మన కళ్ళల్లో పశ్చాత్తాపం చూసి చేరదీసే మొదటి వ్యక్తి మన నాన్న. భూమి మీదనున్న తండ్రి హృదయమే అంత గొప్పదైతే పరలోకపు తండ్రి హృదయం ఇంకెంత గొప్పదో ఆలోచించండి. రెండవదిగా, సరిదిద్దే తండ్రి క్రమశిక్షణ. సామెతలు 3:12 చూసినట్లయితే, తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. చాలాసార్లు పిల్లలుగా మనకు నాన్న మీద కోపం వస్తుంది. నాన్న ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటాడు, స్నేహితులతో తిరగనివ్వడు, కఠినంగా ఉంటాడు అని అనుకుంటాము. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఏ తండ్రి అయితే తన కుమారుడు ప్రేమిస్తాడో ఆ తండ్రి మాత్రమే అతన్ని గద్దిస్తాడు, సరిచేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:7 అంటున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు అని. నాన్న పెట్టే ఆ కాస్త క్రమశిక్షణే రేపు సమాజంలో మనం ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడడానికి పునాది అవుతుంది. ఆయన గద్దింపు వెనుక కోపం లేదు, మన భవిష్యత్తు గురించిన భయం ఉంది. నాలుగవదిగా చూసినట్లయితే, పిల్లల కొరకు నాన్న ప్రార్థన, ఆశీర్వాదం. ఆదికాండము 49:26 చూసినట్లయితే, తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. బైబిల్లో మనం చూస్తాం, యాకోబు తన కుమారులను పిలిచి వారి తలపై చేతులుంచి ఆశీర్వదించాడు. ఒక తండ్రి హృదయపూర్వకంగా ఇచ్చే ఆశీర్వాదానికి అంత శక్తి ఉంది. నాన్న పగలు రాత్రి కష్టపడేది ఎవరి కోసం? తన పిల్లలు బాగుండాలని, వారు ప్రయోజకులు కావాలని. కొంతమంది తండ్రులు పైకి భక్తిని ప్రదర్శించకపోవచ్చు, కానీ వారు ఏకాంతంలో మోకరించి ప్రభువా నా పిల్లలను చల్లగా చూడు అని కన్నీరు కార్చే ప్రార్థనలు ఎన్నో ఉంటాయి. యోబు గ్రంథం 1:5 చూస్తే, యోబు తన పిల్లలు ఎక్కడ పాపం చేస్తారు అని ప్రతిరోజు ఉదయాన్నే లేచి వారి కొరకు దహన బలులను అర్పించేవాడట. అంతటి ఆత్మీయ బాధ్యత కలిగిన వారే తండ్రులు. అయితే ఎఫెసీయులకు 6వ అధ్యాయము 2-3 వచనాల్లో, నీకు మేలు కలుగునట్లు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగునట్లును నీ తండ్రిని తల్లిని సన్మానింపము. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. ఈ యొక్క ఫాదర్స్ డే రోజున దేవుడు మనకు ఇస్తున్న ఒక గొప్ప ఆజ్ఞ ఏంటంటే, మనం తల్లిదండ్రులను సన్మానించడం. ఈరోజు మీ నాన్న ఒకవేళ ఉన్నట్లయితే, నా నాన్న నా కోసం కష్టపడిన కష్టానికి థ్యాంక్స్ అని చెప్పండి. ఆయన అయిపోయి ఒకవేళ సరిగ్గా మాట్లాడలేకపోతున్నా సరే, ఆయన చేతులు పట్టుకుని ధైర్యం చెప్పండి. ఎందుకంటే దాన్ని గౌరవించే బిడ్డను దేవుడు భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా ఆశీర్వదించబడిన వారిగా చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఈ సందేశం వింటున్న నాన్నందరికీ మరొక్కసారి వందనాలు మరియు ఫాదర్స్ డే శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తుంది. తప్పకుండా లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని వాక్య సంబంధమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ నాన్నగారి గురించి మీరు చెప్పాలనుకున్న ఒక చిన్న మాటను కింద కామెంట్తో తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ.